హాయ్ ఫ్రెండ్స్, రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గౌతమ్ ఇద్దరు కూడా చాలా వార్ జరిగింది. అది రంగు పడుద్దనే గేమ్ టాస్క్ లో ఇద్దరు కూడా మిస్టేక్స్ చేశారు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా గౌతమ్ చేయి తగలడం, ఆయన వాంటెడ్ గా కొట్టేవనడం, అదంతా కూడా ఎవరి తప్పు ముందు కామెంట్ చేయండి. ఇద్దరిదే తప్పు ఉంది. ఏంటి ఆ తప్పు అనేది నేను చెప్తా. మొన్న ఎపిసోడ్ లో వాడుకున్నాం అనే పదం గౌతమ్ మాట్లాడాడు యష్మి విషయంలో, అది తప్పే. ఎందుకంటే అలా మాట్లాడడం సబబు కాదు. అప్పుడు అందరి దృష్టిలో వాడుకోవడం అనే పదం చాలా బ్యాడ్ గా పోర్ట్రేట్ అవుద్ది. బయట కూడా బ్యాడ్ గా ఊహించుకుంటారు అన్నమాట. అబ్బో వాడుకుంటాం అంటే నిజంగానే ఆ టైప్ లో వాడుకున్నాడా అన్నట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి అక్కడ మాట్లాడింది గౌతమ్ది తప్పే, ఇక్కడ మాట్లాడిన నిఖిల్ది కూడా కూర్చోదే అంటాం. అది అది రెస్పెక్ట్ లేనట్టు, ఇర్రెస్పెక్ట్. కాబట్టి కూర్చోదే అనేది కూడా నువ్వు అక్కడ మొన్న మూసుకొని కూర్చో అన్నది నీకు ఎంత తప్పు అయిందో నిఖిల్, అలాగే ఇప్పుడు గౌతమ్ కూడా కూర్చోదే అనేది కూడా అంతే తప్పు అవుద్ది. కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ డే కాబట్టి నాగార్జున గారికి వచ్చి ఎవరినైనా సరే ఒక్కరిని మట్టికి నిందించి తిడితే పక్కన ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్కి గౌతమ్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట. ఇప్పుడు గౌతమ్ ని పాయింట్అవుట్ చేసి తిట్టాడు అనుకో, ఖచ్చితంగా గౌతమ్ ఫ్యాన్స్ అందరూ కూడా నిఖిల్ సపోర్ట్ చేస్తారు. బిగ్ బాస్ నాగార్జున అని ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అలాగే నిఖిల్ ని ఏమన్నా సపోర్ట్ చేస్తూ గౌతమ్ ఫ్యాన్స్ అందరూ కూడా గౌతమ్ కి ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయకుండా న్యూట్రల్ గా ఒక డెసిషన్ వస్తే నాగార్జున గారు ఈసారి బాగుంటది. లేకపోతే ఇద్దరు ఫ్యాన్స్ మట్టి ఫైర్ మట్టి మామూలుగా ఉండదు. ఇది వైల్డ్ ఫైర్ అయిపోద్దన్నమాట. ఇక అంటుకుపోద్దన్నమాట, తగలెట్టేసినట్టే కొంపని. ఆ రకంగా ఉంటది. ఇద్దరు అంత తగ్గపోరులో ఉన్నారు. ఈ ఓవరాల్ గా నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఓంకార్ వచ్చేదాకా కూడా ఏం జరుగుతుందో ఎపిసోడ్ అన్న ఫీలింగ్ నాకు. అసలు ఏంటి బాస్, ఎప్పుడు కూడా ఆడియన్స్ పోల్ ఎంత ఎంటర్టైన్మెంట్ గా ఎంత కసిగా జరిగేది. ఈ